హలో ఎవ్రీవన్, ఇవాళ ఒక ఇన్స్పైరింగ్ అచీవర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ మధ్య కాలంలో చాలామంది లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అండ్ ఆర్గానిక్ ఫుడ్డే తినాలి అని చాలా స్టోర్స్ వచ్చేసాయి. బట్ ఇది గత 15 ఏళ్లకు ముందే ఆయన గుర్తుపెట్టుకొని ఆయన కనుక్కొని ఆర్గానికే తినాలి, ఆర్గానిక్ ఫుడ్డే తినాలి అండ్ ప్రకృతే మనల్ని ఏమంటారు హీల్ చేస్తుంది అన్న ఒక భావనతో ప్రకృతి వనం అని పెట్టి ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నారు తన న్యాచురల్ ఫార్మింగ్తో. సో హీస్ నన్ అదర్ దెన్ అందరికీ తెలిసిపోయి ఉంటుంది ప్రకృతి వనం ప్రసాద్ గారు. నమస్కారం ప్రసాద్ గారు. సో ఏంటి ఇంట్రో కరెక్టే అంటారా? మీరు ఇంట్రడక్షన్లో నేనేదో స్పెషల్గా కనిపెట్టినట్లు అని చెప్పినారు, కానీ అసలు నేచర్లోనే ఉంది కదా. నేచర్కి దగ్గరికి పోయే కొద్దికి నువ్వు ఒక్కడుగు ముందరికే నేను 10 అడుగులు వస్తాను అని చెప్పి కొంతమంది భక్తులకి దేవుడికి అనుసంధానము, అట్లా నేచర్కి దగ్గరికి పోవడం అనేది వెరీ ఈజీ. దూరమైనప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకునే దాన్ని దగ్గర నడుస్తారు. బట్ ఎంత దూరం చిన్నప్పటి నుంచి ఒకలాగా పెరుగుంటారు. 2009లో మీరు స్టార్ట్ చేశారు ఆర్గానిక్ అని చెప్పారు కదా. సో ఏం జరిగింది 2009లో? యాక్చువల్గా ఇప్పుడు చిన్నప్పటి నుంచి మార్పు కోరుకుందాము అనుకునే వాళ్ళకి ఎన్నో ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. అవును. సో ఈ ప్రాసెస్లో చిన్నప్పుడే నేను మటన్ మార్కెట్కి పోయినప్పుడు అవి మాంసం తేవడము, అవి తన్నుకుంటా ఉంటే చూడడం, ఇవన్నిటితో నేను మా అమ్మ వెజిటేరియన్, అందుకని నేను వెజిటేరియన్ అయిపోయినా. సో మార్పుకు అప్పుడే స్టార్ట్ అయింది. అంటే యాక్సెప్టెడ్ మై సెల్ఫ్. ఆ యంగ్ ఏజ్లో 35 years అంటే నాకు 25 years ఉండేటప్పుడు నేను ఎందుకు వెజిటేరియన్గా మారాల్సి వచ్చినా, ఇష్టమై కూడా. అంటే ఆపినా తిన్నా అటు ఎన్నోసార్లు జరిగింది. బెంగళూరు పోయినప్పుడు చికెన్ బిర్యానీ, బెంగళూరులో ఆర్ఆర్ హోటల్లో ఇంకా అది మైండ్లో ఆ స్పైసీ ఫుడ్ అది ఉన్నాయి మైండ్లో రికార్డ్ అయ్యి వాటి నుంచి బయటపడినా కదా 25 years అప్పుడే. సో మార్పుకి రెడీగా ఉండాలి ఎవరైనా. అప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయొచ్చు, సింపుల్గా బతకచ్చు, హ్యాపీగా అన్నీ చేయొచ్చు. ఈ ప్రాసెస్లో 2009లో సుభాష్ పాలేకర్ గారితో వి ట్రావెల్. ఆయనతో 7 days ఉండి ఆయన మీటింగ్ విని 7 days కంటిన్యూగా మార్నింగ్ 9 to ఈవినింగ్ 7, 8. సో ఒక దేశీయావతో 30 acres ఎలా వ్యవసాయం చేసుకోవచ్చు అని ఆయన జీరో బడ్జెట్ అంటే డబ్బులు లేకుండా వ్యవసాయం అనేది ఒకటి చెప్తా ఉంటే బాగా ఆ వర్డింగే ఇన్స్పైరింగ్గా ఉంది కదా. అంటే ఇప్పుడు 2009 అయినా వ్యవసాయము ఎవరు అంటే ఒక రైతు వాళ్ళ పిల్లల్ని కూడా రైతు అవ్వాలి అనుకోవట్లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్స్ అవ్వాలి అనుకుంటారు. మరి మీరు మళ్ళీ ఫార్మర్ అవ్వాలి అనుకున్న థాట్ వచ్చిందంటే గ్రేటే కదా. అంటే నేను రైతుగానే నేను ఇంజనీరింగ్ చేసిన 81, 85 బెంగళూరులో. తర్వాత వచ్చేసి వ్యవసాయమే, దాని ముందర కూడా వ్యవసాయమే. ముందర సగం రోజులు టమాటాలు మోసింటాము, దానికి ఎత్తుకుపోయింటాము, మందులు కొట్టింటాము, వాళ్ళకి లేబర్కి ఏదన్నా పోయింటాము, అది చేసుకుంటా. ట్యూషన్లు పోతా, అవసరమైన ఆ పనులు చేస్తా. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినాక మళ్ళీ వచ్చేసి ఇంత భూమి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరు పెద్ద రైతులు పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అన్నీ ఉన్నాయి. సో మా నాయన బాధలన్నీ తీర్చేసి, బాధలేంటి అప్పులు, పెద్ద రైతు పెద్ద అప్పులు ఉంటాయి, అప్పులు లేని రైతు ఏం లేడు. సో తీసి అమెరికాకు పారిపోదామా అనుకున్నా. మా అమ్మ ఎప్పుడు నన్ను వద్దురాడైనా ఈ బాధలు నువ్వు వెళ్ళిపో బయట దేశానికి అంటా ఉంది. మా నాన్న మన ఏందిరాడు పోయేసి ఏం పని చేస్తారా, ఇక్కడ ఎన్ని పనులు చేసుకోవచ్చు, అందరికి తిండి పెట్టచ్చు, అందరికీ పనులు ఇవ్వచ్చు అని మా నాయన ఎప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాడు దీనికని. సరే ఎట్లయినా ఇప్పుడు ప్రాబ్లం ఉంది, నేను పోయి అక్కడ జాబ్ దొరికి సంపాదించి నేను అప్పు తీరుస్తానో తెలియదు కదా. సో ఎట్లైనా చేసి లెక్కలు చెప్పేవాడు మా నాన్న. ఈ పంట వేస్తే ఇంత కాలీఫ్లవర్, ఇంత బ్రోకలీ, ఇంత సీడ్ ప్రొడక్షన్, పుచ్చకాయలు వేస్తే ఇంత విత్తనాలు వస్తాయి, ఇది అరోమాటిక్ ఆయిల్స్, దవనం వేస్తే ఇంత ఆయిల్ వస్తుంది, ఏదో లెక్కలు చెప్పేవాడు. ఆయన ఎంటర్ప్రీనర్ కదా, ఆయన చాలా చెప్పేవాడు. చేసేది మేము టీం వర్క్ చేయాలి, చెప్పేది చాలా చెప్పచ్చు, ఐడియాస్ ఉంటాయి. సో నేను లక్కీలీ ఆయనకి కొంచెం సపోర్టింగ్గా ఉన్నా కాబట్టి కెమికల్ ఫార్మింగ్ మొదలుపెట్టి జబ్బులేంటి, మొక్కలకు వచ్చే జబ్బులేంటి అని మైక్రోస్కోప్లో చూడడం మొదలుకొని ఏ జబ్బు వస్తే ఏ మందు కొట్టాలని ఇంటెలిజెంట్గానే చేసుకున్నా. ఆఫ్ లేట్ ఇదంతా తప్పు, కెమికల్ ఫార్మింగ్ అది కొడతా ఉంటే దాని వెనకాలంతా ఇది కార్సినోజెనిక్, ఎల్డి లెవెల్స్, లీథల్ డోసేజ్ లెవెల్ అని ఉంటుంది. లీథల్ డోసేజ్ అంటే కెమికల్ ఫర్టిలైజర్స్లో మనం ఏదైతే పెస్టిసైడ్స్లో వాటి వెనకాల బ్లూగా, గ్రీన్గా, రెడ్గా, ఎల్లోగా ఉంటాయి. రెడ్ అంటే చాలా డేంజర్ అని. దాంట్లో ఎలకలకి ఇంత వేస్తే సస్తుంది అని ఉంటుంది, మనకు ఇంత వేస్తే ప్రాబ్లము, ఇంత వేస్తే సస్తాం. అందుకే ఎలకల దాగి చచ్చినామంటారు కదా, ఈ పెస్టిసైడ్ దాగి చచ్చిపోయినామంటారు కదా. సో వాళ్ళు ఎలకల మీద టెస్ట్ చేసి చెప్తారు ఇంతకంటే ఎక్కువ పాయిజన్ కాకూడదు అని. వీళ్ళు మందులు కొట్టేటప్పుడు రైతులు పాపం ఏమి వేసుకోరు, గాలికి అట్లే పడుతుంది చర్మంలో నుంచి లోపల పోతుంది, గాలి నుంచి ముక్కులోంచి లోపల పోతుంది. అట్లా రోజు పొద్దున్న సాయంత్రం 4 గంటలు 5 గంటలు స్ప్రే చేస్తే సొమశీలు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. తాగనక్కర్లే,
అట్లే స్ప్రే చేస్తానే ఎండకు అబ్జార్ప్షన్ ఎక్కువైపోయి స్కిన్ ద్వారా ఇన్హేలింగ్ ద్వారా అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.